మన మైండ్ చాలా విచిత్రంగా పనిచేస్తుంది కదా. అంటే మనం ఏ ఇన్సిడెంట్ చూస్తున్నాము దానికి కరెస్పాండింగ్గా ఏ మెమరీ అనేది ట్రిగర్ అవుతుంది, మన మైండ్లో ఏం గుర్తొస్తుంది అనేది చెప్పలేం. అలా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు బస్సులో ఒక అన్న వచ్చి నా పక్క సీట్లో కూర్చొని ఆ అన్న ఒక సినిమా చూస్తున్నాడు. తన ఫోన్లో ఏం సినిమానో ఏమో నాకు కనిపించలేదు, ఒక సినిమా చూస్తున్నాడు. అది చూసినప్పుడు ఒక 6 years బ్యాక్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అన్న బీటెక్ ఉన్నాడు, నాది 10th అయిపోయింది అప్పుడు. ఆ ఒక అన్న అప్పుడు బీటెక్ అయిపోయింది అనుకుంటా. ఆ అన్న నా పక్కన కూర్చొని ఉంటే ఆ అన్న అప్పుడు వివేకం సినిమా చూస్తున్నాడు. ఆ సినిమా చూసినప్పుడు నేను తొంగి చూస్తూ ఉన్నా ఇట్లా అన్న ఫోన్లో, బికాస్ అప్పుడు నాకు ఫోన్ లేదు, టైం పాస్ అవ్వట్లేదు. చూస్తుంటే అన్న నువ్వు కూడా చూస్తావు తమ్ముడు సినిమా అని చెప్పేసి నాకు కూడా ఇయర్ ఫోన్స్ ఇచ్చి మేమిద్దరం కలిసి ఆ సినిమా చూసాం. అంటే మా స్టాప్స్ వచ్చే వరకు ఆ అన్న కావలిలో దిగాడు, నేను మా పక్కన బెట్రో ఉంటా. దిగిన తర్వాత అప్పుడు నాకు కొంచెం మంచిగానే అనిపించింది. ఓకే పాపం అన్న మంచోళ్ళ ఉన్నాడు, నా లగేజ్ బ్యాగ్స్ అవి దించడానికి కూడా హెల్ప్ చేశాడు అన్న. అయితే ఆఫ్టర్ 6 years అయిపోయింది. అది ఒక చిన్న పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఒక చిన్న మెమరీ. బట్ ఇప్పుడు ఆ మెమరీ గుర్తొచ్చినప్పుడు, ఆ అన్న గుర్తొచ్చినప్పుడు, ఆ అన్న ఎవరో నాకు తెలియదు, ఆ అన్న ఎలా ఉంటాడో నాకు గుర్తులేదు, ఆ అన్న ఫేస్ నాకు గుర్తులేదు. బట్ ఆ అన్న గురించి నాకుండే ఒపీనియన్, ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఉంది. ఇట్ వాజ్ వెరీ పాజిటివ్. అండ్ నాకు అలా ఉన్నప్పుడు ఏమైంది, వేర్ ఎవర్ హీ ఈస్ సంథింగ్ గుడ్ షుడ్ హ్యాపెన్ టు హిమ్. లైక్ ఆ అన్న బాగున్నాడేమో ఎక్కడున్నా కూడా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ అన్న ఎవరో నాకు తెలియదు, ఇట్ వాజ్ అ బ్రీఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్, బట్ స్టిల్ ఐ హ్యాడ్ అ వెరీ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ హిమ్. ఇలా మనం పెద్దవి చేయకపోయినా సరే ఏం కాదు, ఇలా చిన్నవి చేసినప్పుడు కూడా దే మ్యాటర్ అ లాట్. ఎస్పెషల్లీ మనం టీనేజర్స్, కిడ్స్ వీళ్ళతోటి కైండ్గా ఉన్నప్పుడు వాళ్ళకి అవి చాలా ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది, చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి ఇట్లాంటి చిన్నవి కూడా. సో పోయేదేం లేదు కాబట్టి యూ గైజ్ ఆల్సో బీ కైండ్ టు పీపుల్ అరౌండ్ యూ.